ఉండు చూడమేలి మయ్యుండు దాని వట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాకు విశ్వధాభిరామ వినురవేమా జోరు పప్పర పాప జోరు టట్టరడాట జోరు పంపర పాపర పాప ఆగదింక ఈ జోరు జోరు పప్పర పాప జోరు టట్టరడాట జోరు పంపర పాపర పాప ఆగదింక ఈ జోరు. నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. రేపు పేరెంట్స్ డే కానీ సండే మన ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి ఇవాళే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ప్రతి జన్మ వీళ్ళకి పుట్టాలని అదిగా వచ్చేస్తాంది. హ్యాపీ పేరెంట్స్ డే. మీరు కూడా ఫ్యూచర్ పేరెంట్సే కదా. రంగారెడ్డి. హాయ్ సుమా. హాయ్. నా పేరు సాయిశ్రీ. నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి పెయింటింగ్, డాన్సింగ్. మీ అమ్మ నాన్నగారుల పేర్లు చెప్పు. మా మమ్మీ పేరు ప్రసన్న లక్ష్మి, అంటే మా డాడీ పేరు సురేష్. మా మమ్మీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఓకే, టీచర్ జాబ్ చేసేది. మా డాడీ ఎల్ఐసిలో ఏఓ. ఓకే. మేడ్చల్. హాయ్ సుమక్క. నా పేరు వైష్ణవి. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. నాది డిప్లొమా కంప్లీట్ అయింది. అండ్ మా డాడీ నేమ్ వచ్చేసి యాదయ్య, మా మదర్ నేమ్ శోభ. అసలు ఈ ఎపిసోడ్ కి మమ్మల్ని పిలవడం చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ఈరోజు చాలా ఎక్సైటింగ్. మీరేంటి ఈ రోజు మీ పేరెంట్స్ ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కళ్ళ తల్లిదండ్రులు రాబోతున్నారు ఇవాళ. సో మేము ఎక్సైటెడ్ గా ఉన్నాము. హాయ్ సుమా, నేను మానస, ఖమ్మం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. మా మమ్మీ పేరు సుభద్ర, మా డాడీ పేరు శ్రీనివాసరావు. ఓకే. హాయ్. హాయ్ సుమా, హౌ ఆర్ యు? ఐయామ్ ఫైన్, హౌ ఆర్ యు? సూపర్. చెప్పు నీ గురించి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు భువనేశ్వరి. నేను బీటెక్ చదువుతున్నాను. మా మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మీ కోటేశ్వరి, డాడీ పేరు బాలగంగాధర్ తిలక్. సరే అయితే మొదలెట్టేద్దామా మరి. ఎస్. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మీరు అబద్ధాలు బాగా చెప్పగలుగుతారా? చాలా. చాలా. ఎలా? మమ్మీ నువ్వు అందంగా ఉన్నావు ఈ రోజు, అంతే డమాల్. నాన్నని చూసి నేర్చుకొని ఉంటావు. నాన్నని చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నారు మీ అమ్మతో. మమ్మీ వాళ్ళ వంట బాగుంది. అలా అబద్ధాలు చెప్పి మీ దగ్గర పాకెట్ మనీ కొట్టేస్తున్నారు, చూసుకోండి పిల్లలు. సరే వైష్ణవి, రెడీ? ఎస్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కళ్ళకి పొరలొస్తే ఏం చెయ్యాలి? మంటలు పెట్టాలి. ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయి? 2. ఎవరికి డబ్బు సాయం చేయాలి? బాగా రిచ్ ఉన్న వాళ్ళకి. బాస్కెట్ బాల్ దేంతో ఆడతారు? రాయితో. మన దేశ రాజధాని ఏది? హర్యానా. పెళ్లిలో వియ్యాలవారంటే ఎవరు? సన్నయ్య వాళ్ళని. బొద్దింకల్ని ఎవరు పెంచుకుంటారు? మనుషులు. అమ్మాయిల మెడలో ఏం వేసుకుంటారు? టైమ్ అప్. 7 రాంగ్, 70 పాయింట్లు. ఇప్పుడు భువనేశ్వరి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్ కి బన్నీ ఏమవుతాడు? అన్నా. గాల్లో ప్రయాణించేది ఏది? సైకిల్. ప్రయాణికులు అని ఎవరిని అంటారు? దున్నపోతులు. అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు? పెళ్ళయ్యాక. ధోని ఏ ఆట ఆడతాడు? తొక్కుడు బిల్ల. బావిలో వాటర్ ఉంటే దాన్ని ఏమంటారు? ఎండిపోయింది. ఏ కాలంలో బాగా చలిగా ఉంటుంది? ఎండాకాలం. యమపురికి. టైమ్ అప్. అన్నప్రాసన పెళ్ళయ్యాక చేస్తారంట. కరెక్ట్ కరెక్ట్. పెళ్లికి ముందు అబ్బాయిలకు ఒక రకమైనటువంటి అన్నప్రాసన జరుగుతుంది చిన్నప్పుడు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఆవిడ వండేటువంటి కొత్త కొత్త వంటలకు అన్నప్రాసన మళ్ళీ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళ అమ్మ చేతి వంట తినుంటారు కదా, ఇక్కడి నుంచి పెళ్ళాం చేతి వంట తినడం మొదలెడతారు. అంటే కొత్త అన్నప్రాసనే. అంటే ఇది కరెక్ట్ చెప్పావు నువ్వు, దీనికి నేను మార్కులు ఇవ్వను పో. ఇది కరెక్టా రాంగా? కరెక్ట్ కరెక్ట్. మరి ఇవ్వద్దు. అంతే. రాంగ్. 7 రాంగ్, 70 పాయింట్లు. మానస రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాగుబోతులు ఏం తాగి పడిపోతారు? జ్యూస్. మీ అమ్మమ్మ కూతురు మీకేమవుతుంది? చెల్లి. దయ్యం భయం పెట్టిస్తే ఏం చెయ్యాలి? బాత్రూమ్ కి వెళ్ళి దాక్కోవాలి. ప్రతిఫలం అంటే అర్థం ఏమిటి? సీతాఫలం. నమ్మిన బంటు ఎలా ఉండాలి? బాగుండాలి. మంచు ఎక్కడుంటుంది? కుక్కర్ లో. గాజు గ్లాస్ ని కింద పడేస్తే ఏమవుతుంది? తాగుబోతులు జస్ట్ జ్యూస్ తాగి పడిపోతూ ఉంటారండి. పాపం ఎన్ని రకాల యోగాసనాలు వేస్తారో వాళ్ళు. తాగి 2వ పెగ్గుకి ఒక ఆసనం, 3వ పెగ్గు ఇంకో ఆసనం, 4వ పెగ్గి ఇంకో ఆసనం, శవాసనం. ఫైనల్లీ సెటిల్ అయ్యేది శవాసనం. 5 రాంగ్, 50 పాయింట్లు.
సాయిశ్రీ, నువ్వు ఆన్సర్ చెప్పే ముందు మీ అమ్మ నాన్నగారు ఇక్కడే ఉన్నారు కదా, ఇవాళ అందులోనూ పేరెంట్స్ డే, ఒకసారి వాళ్ళని కలుద్దామా? మీరు కలుస్తారా సాయిశ్రీ వాళ్ళ పేరెంట్స్? మరి పిలు మీ అమ్మని నాన్ని. మా డాడీ రండి. పేర్లు మాకు చెప్పు. ప్రసన్న లక్ష్మి సురేష్. ప్రసన్న లక్ష్మి గారు, సురేష్ గారు రావాలి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. నమస్కారం అండి, స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. చక్కగా ఉన్నారు ఇద్దరు. హాయిగా. Thank you. మీ వారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు లలిత కళల్లో. ఎంత బాగా డాన్స్ చేశారు ఆయన, చెప్పు. ఇంతకీ లలిత ఎవరో కనుక్కున్నారా? కనుక్కోవాలండి, ఇంటికి వెళ్ళా కనుక్కుంటాను. ఏం చేస్తుంటారండి మీరు? నేను LIC లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. ఓకే, మీరండి? నేను హోమ్ మేకర్ అండి, ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ వరకు ప్రైవేట్ టీచర్. పాప మాత్రమేనా, ఇంకా ఉన్నారా పిల్లలు? ముగ్గురు పాపలండి నాకు, ఓకే. ఒక గ్రాండ్ డాటర్ కూడా. She is my third daughter, madam. ఓకే. ఫస్ట్ ఇద్దరు they got married. She is my third daughter. మీరు గ్రాండ్ ఫాదర్ అయిన తర్వాత కూడా హౌ ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు? This is my food made by my wife. తెలుగులో చెప్పరా? తెలుగులో చెప్పరా? మా ఆవిడ వండిన వంటలే నా కారణం అండి. బయట ఫుడ్ ఎక్కువగా తినరు మీరు? బయట ఫుడ్ తిన్నాను, అది తినివ్వదు, తిననివ్వదు, తినవద్దు. అంతేగాని బాగుంటుందని మీరు తినట్లేదు. బాగుంటుంది, హైజీనిక్ ఫుడ్ అండి. అది మీరు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టీ ఉండదు. సరే, ఇవాళ పేరెంట్స్ డే కదా, అందుకని ఇలా పేరెంట్స్ ని, తల్లిదండ్రుల్ని తీసుకొని రావడం జరిగింది. మనకి సెపరేట్ గా పేరెంట్స్ డే ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఎప్పుడు మనకి పిల్లల బాగోగులు చూసుకోవడంలో కానీ, వాళ్ళకి ఏమైనా సుఖ దుఃఖాలు ఉంటే కానీ అన్నిట్లోనూ మనం పాల్పంచుకుంటూ ఉంటాం. మరి మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎలా నిర్వర్తిస్తూ ఉంటారు పాప పట్ల? యాక్చువల్లీ షీ ఇస్ వెరీ టాప్ రైట్ ఫ్రమ్ దిస్, అంటే LKG నుండి ఆమె టాప్ గా వస్తుంది. ఈవెన్ ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ కట్ అయితే కూడా అసలు ఆమె కాంప్రమైజ్ కాదు. ఆమె ఊరుకోదా, మీరు ఆమె ఊరుకోదు. ఖచ్చితంగా వాళ్ళ కాలేజ్ కానీ స్కూల్ కి వెళ్ళి చిన్నప్పటి నుంచి అలా మేము 1 మార్క్ పోయినా ఊరుకోను. నేను టీచర్ గా చేశాను కాబట్టి కాంపిటీషన్ చాలా ఉండాలి. ఇంకందుకని 1 మార్క్ పోయినా ఊరుకునే లేదు, డోర్ వరకు వెళ్ళి అడిగేదాన్ని క్వశ్చన్స్ అన్ని. అలా ప్రిపేర్ చేసి తక్కువ అయితే కొట్టేవాళ్ళ ఏంటి? లేదు, ఎప్పుడు చూపుతో మీ ఆయన ఎలా బెదిరిస్తున్నారు? సో అలా తను బాగా చదువుకుంటుంది. ముగ్గురు కూడా క్లెవర్స్ పిల్లలు. పిల్లల్ని బాగా తీర్చిదిద్దడంలో కేవలం చదువు మాత్రమే కాదు కదా మనకి ఇంపార్టెంట్, వాళ్ళ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. అందులో తల్లిదండ్రుల పాత్ర చెప్పండి. మనం చూస్తున్నాం అంటే బయట పొజిషన్ బాగాలేదు, పిల్లలు ఇంట్లో ఒక రకంగా ఉంటున్నారు, బయట ఒక రకంగా ఉంటున్నారు. జస్ట్ మనం వాళ్ళని వాచ్ చేస్తుండాలి. అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టద్దు, మరి ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వద్దు. అన్ని ఈక్వల్ గా చూసుకుంటే వాళ్ళు కూడా మన మాట వింటారు. ప్రతిదానికి ఇక అక్కడ వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చూడద్దు, వాణి చూడద్దు, ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టి విసిగించద్దు. సో వాళ్ళు మన యాటిట్యూడ్ బట్టి వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం, మన యాటిట్యూడ్ ని బట్టి. ఇది నోట్ చేయాల్సిన పాయింట్, ఎందుకంటే పిల్లలు ఎక్కడి నుంచో తయారవ్వరు, వాళ్ళు మన రిఫ్లెక్షన్. అంటే మన ప్రతిబింబాలే. మనం ఎలా ఉంటామో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అలాగే చెయ్యి అని. చిన్నప్పుడంతా మనం ఎలా ఉంటామో మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు, కాబట్టి మనం సరైన మార్గంలో ఉంటే సరిపోతుంది. కుటుంబంలో వాళ్ళకి ప్రేమాభిమానం పంచాలి మేడం. పిల్లలతోటి మనం ఏది కూడా వాళ్ళతోటి డిస్టెన్స్ మెయింటైన్ చేయదు, షేర్ చేసుకోవాలా. ఇంత బిజీ లైఫ్ లో కూడా పిల్లలతో మనం డైలీ అట్లీస్ట్ 2-3 hours స్పెండ్ చేయాలా. ఇప్పుడు ఈ పరం చూడండి, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఫాదర్ కు ఒక సెల్, మదర్ కు సెల్, 4 సెల్, ఈవెన్ డైనింగ్ టేబుల్ నాకు ఒక సెల్ మేడం. కాకపోతే పక్క పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితుల్లో డైనింగ్ టేబుల్ దగ్గర రావడానికి కూడా అందరికి మెసేజ్ వాట్సాప్ పంపించారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది చేస్తే నీ ఇష్టం, ఇలా అవుతుంది, తర్వాత నీది ఫైనల్ డిసిషన్. నేను ఇలా చెప్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలకి స్నేహితులైపోవాలి. సాయి, నువ్వు మీ అమ్మ నాన్నలకి ఏమైనా గిఫ్ట్లు కొనిస్తూ ఉంటావా? ఇస్తాం. ఏమి ఇచ్చావు ఫస్ట్ గిఫ్ట్? మమ్మీకి ఏమో బ్యాంగిల్స్ ఇచ్చాను, డాడీకి ఏమో వాలెట్ ఇచ్చాను. వాలెట్? డాడీకి ఇవ్వడానికి పెద్దగా ఐటమ్స్ ఏం లేవు. పెన్ను, వాలెట్, వాచ్ అయిపోయాయి. ఇంకేమి ఇవ్వాలి? నేనైతే కోంపిస్తా. కోంపిస్తావా? ఎట్లా వాడను కదా, కదా. ఎందుకు వాడరు? మీకు బాగానే ఉంది. చాలా మిగిలిస్తుంది, షాంపూ కూడా మిగిలిస్తుంటాం. చూసావా, నువ్వేనా నూనె? మేము ఇప్పుడు ఈ క్వశ్చన్లు అడిగితే వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పాలి.
మరి అబద్ధాలు ఎప్పుడు చెప్తుంది మీ అమ్మ, ఎలాంటి సందర్భాల్లో? అంటే అంటే అప్పుడప్పుడు తినడానికి రా అంటే సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి తింటానంటే ఆగు నేను ప్రాజెక్ట్ చూసుకుంటున్నాను, ప్రాజెక్ట్ నేను వెళ్ళి చూస్తే అక్కడ గేమ్ ఉంటది, అమ్మ మమ్మీ ఒక్క నిమిషం మాట్లాడితే గేమ్ పోతుంది అంటుంది అన్నమాట. ఇది అన్ని ఇళ్లలోనూ ఉండే సమస్య. ప్లీజ్ 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 అయిపోతుంది. లేదంటే అమ్మా ప్లీజ్ ఇవాళ కలిపి పెడతావా, అది కూడా ఉంటుంది ఒకటి. ఎందుకంటే ఆడడానికి అన్నమాట గేమ్. మరి చదువుతున్నప్పుడు కలిపి పెట్టచ్చు కానీ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కలిపి పెట్టాలి. ఏమండి మీకు? మేడం నాకంటే ఎప్పుడు అబద్ధం చెప్పినట్టు నాకు తెలియదు. మీరు మరీ మంచోళ్ళు. మీ ఆవిడ చెప్తుందా మీకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలియట్లేదు, మీరు గుర్తించట్లేదు అబద్ధాలు, మీ దగ్గర యాప్ లేదు. అంటే ఆమె అబద్ధం ఆడితే ఈమె చెప్తుంది మీ దగ్గర అబద్ధం ఆడుతుంది, అప్పుడు క్లిక్ అవుతుంది అన్నమాట. మిమ్మల్ని అలా ట్యూన్ చేసింది నేల నుంచి. ఏదైనా సరే ఆవిడ వైపు నుంచే రావాలి. లేట్ అయితే ప్రాజెక్ట్ అని చెప్పడం కొన్నిసార్లు. అంతవరకే పరిమితం చేద్దాం దీన్ని. సరే ఇప్పుడు ఇందులో అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇవ్వాలి. రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాజు గ్లాసుని కింద పడేస్తే ఏమవుతుంది? ఇంకో వస్తువు అవుతుంది. చుట్టాలు అని ఎవరిని అంటారు? శత్రువుల్ని. కాకతీయుల రాజ్యానికి రాజధాని ఏది? మా మమ్మీ. గమ్ముతో ఏం చేయొచ్చు? పడేయచ్చు. కాంక్రీట్ జంగల్ అని దేన్ని అంటారు? పాస్. ఏ హీరోని శంకర్ దాదా అంటారు? పాస్. నాజుగ్గా ఉండడం అంటే ఏంటి? దొడ్డుగా ఉండడం. ఆదివారం తర్వాత టైమ్ అప్. గాజు గ్లాసుని కింద పడేస్తే ఇంకొకటి వస్తుందంట, చూసారా? అందులో కూడా యూజ్ చేసుకుంటాం అనమాట. పడేస్తూ ఉంటుందా గాజు గ్లాసుల్ని? చాలా. 3 రాంగ్ 30 పాయింట్లు. మై లక్కీ బేబీ. అంటే అబద్ధాలు రావు కాబట్టి 30 మార్కులు వచ్చాయండి. అవును, అందుకని నిజంగానే మీ అమ్మాయికి అబద్ధాలు రావు, మీకు రావు. ఓకే అండి, చాలా సంతోషం వచ్చినందుకు. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. సాయిశ్రీ చూడు, ఇప్పుడు వారేవా ఏమి ఫేసు చూడు. సి అఖిల్, డి సిద్ధార్థ్, ఏ అసిన్, నచ్చావులే హీరోయిన్ పేరు మాధవీలత, బి ఫైనల్. ఏ అసిన్. అసినా అది? మానసా? సిమ్రాన్. నువ్వు చెప్పు. సిమ్రాన్. అవునబ్బా, సిమ్రన్ లాగే ఉంది, చూద్దాం. సిమ్రన్ పోయింది. బి మాధవీలత కాదు, కాజల్. అనుష్క. మాధవీలత. ప్రియమణి. ప్రియమణి అవ్వచ్చు. చూద్దాం. బి ప్రియమణి. సి ఇది అఖిలే, చూద్దాము. సి అవును. డి సిద్ధార్థ్, చూద్దాం సిద్ధార్థ్ అవునా కాదా. ఇది సిద్ధార్థ్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. మానస, నువ్వు ఈ రౌండ్ ఆడే ముందు మీ పేరెంట్స్ ని ఇక్కడికి పిలిచేద్దామా? చేద్దాం. నువ్వే పిలు. మమ్మీ డాడీ రండి. అమ్మా నాన్న రండి. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం. నాన్న అసలు ఆగట్లేదు, చాలా యాక్టివ్. చాలా యాక్టివ్. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మోస్ట్ మెమరబుల్ డే. అవునా? నిజంగా కదా. love you. We love you too. ఓకే, లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. లవ్ యూ అమ్మ నాన్న. సంతోషం అంతా వాళ్ళ కళ్ళల్లో కనిపించేస్తుంది. మీ అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకు? నాన్న డాన్స్ చూసి. సరేనండి, ఏం చేస్తుంటారు మీరు? ఫర్నిచర్ షాప్. ఓకే, మీరు హౌస్ వైఫ్. సర్పులో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారు మీరు. ఎంతమంది పిల్లలండి? 2, ఒక బాబు ఒక పాప. చెప్పండి, మీ పాప గురించి ఎలా ఉంటుంది ఇంట్లో? మా పాప చాలా బాగుంటది, అల్లరి చేస్తుంది కదా, అనిపిస్తుంది. యాక్టివ్ గా ఉంటది బాగా. చిన్నప్పుడు బాగా ఏడిపించేదా? ఏడిపి బాగానే ఉంటది. ఇంతకీ మీ పాప అమ్మ కూర్చియా నాన్న కూర్చియా? మరి ఇంకో బాబు కదా వాడు, వాడు నాన్న కూర్చోడా అంట.
మరి కొన్ని రోజులు అయితే సంబంధం అది చూసి పెళ్లి చేసి పంపించాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. Next program అదే. మరి ఎట్లా అండి? పిల్ల ఇన్ని రోజులు ఇంట్లో ఉంది, సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎట్లా మేము కూడా అనిపిస్తుంది? వెళ్తాం. నాకు అర్థమైంది, ఆయన పెళ్లి దావత్ కోసం డాన్స్ ఇప్పటి నుంచి సంగీత్ నడుస్తుంది ఇక్కడ. సంగీత్ మిస్ అవుతారు కదా బాగా పాప వెళ్తే. చాలా కష్టం అండి. అబ్బా. నువ్వు ఆయన్నే తెచ్చుకో ఇక్కడికి, తెచ్చేసుకో. ఎప్పుడైనా అబద్ధాలు అది చెప్పేదండి ఇంట్లో? అల్లరి విషయంలోనే అబద్ధాలు ఇక. అంతే. అన్నా చెల్లెలు గొడవలు పడ్డప్పుడు ఇంకా గొడవ పడుతున్నారా ఇప్పుడు కూడా? అల్లరి. ఇంత పెద్ద పెద్దగా అయిపోయారు, ఇంకా గొడవ పడుతుంటారా మీరు? ఆ. ఇప్పుడైతే కొన్ని బాబునే ఏడిపిస్తుంది. ఈవెనా? లేదు, వీళ్ళు ఎప్పుడు బాబుని సపోర్ట్ చేస్తారు. నేను అల్లరి చేసినట్టు కనిపిస్తా, అన్నయ్య కనిపించడు. మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు కాబట్టి వాళ్ళని పెంచే విషయంలో మీరు ఏదైనా ఈ అబ్బాయిని అయితే ఇలా పెంచాలి, అమ్మాయిని ఇలా పెంచాలి అని చూపించారా? అట్లా అట్లేం తేడా లేదు. తేడా ఏం ఇంకా చూపించారు? నాకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. నాకు అనిపిస్తుంది నువ్వు బాగా ఆడించావు వీళ్ళని అని. అలాగే చదువుకునే విషయంలో, ఉద్యోగం చేసే విషయంలో మీరేమైనా రూల్స్ పెట్టారా? వాళ్ళు ఇష్టం ఏది వాళ్ళ ఎట్లా ఇష్టం. చదువుకోవాలంటే అలా ఎంతవరకు చదవాలంటే అంతవరకు చదవనిచ్చారు. ఏది చేయాలనిపిస్తే అది. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి ఇంకా ఉద్యోగం చేయకూడదు అని అంటే అప్పుడు మీరేమంటారు? పాప ఇష్టం. తన ఇష్టం, తను చేయాలి అనిపిస్తే తను చేస్తుంది. సిచ్యువేషన్ డిపెండ్స్. దొంగ, నీకు మానేసి బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అది రెస్ట్ ఏం కాదు, ఇంట్లో గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. అవును, కనీసం చేస్తా. ఇది ఉద్యోగం చేస్తే జీతమైనా వస్తుంది నీకు. ఎలాగో అలా చేసినా ఇలా చేసినా ఇంట్లో పని చేస్తూనే ఉంటాం మనం. అందుకని ఉద్యోగం చేసి ఇంట్లో పని చేయడమే బెటర్. ఏం చెప్తే అదే సుమ. ఓకే, ఇప్పుడు రౌండ్ ఆడిస్తామండి. మనసా చూడు. సి రజనీకాంత్, సి డి బి సూర్య. అమ్మకు కొన్ని తెలుసు కానీ చెప్పకూడదు. పేరెంట్స్ డే కదా, మమ్మీతో చెప్పిస్తాను. ఇందాక ఆమెనే ఆడింది కదా. టి ప్రకాష్ రాజ్, ఏ కాజల్. ఫైనల్. ఏ కాజల్ అంటుంది మీ అమ్మాయి, కరెక్టా? తెలియదా? మీరేమంటారు? త్రిష. చూద్దామే. త్రిష. బి. సూర్య నువ్వు చెప్పా. సూర్య అన్నావు. కార్తీక్. చూద్దాము. నువ్వు రాంగ్ చెప్పావు. సి రజనీకాంత్ కరెక్ట్. కబలిడా. రజనీకాంత్ కరెక్ట్. బాలకృష్ణ డైలాగ్స్ బాగా చెప్తారు. అవునా? ఆ. లేదా ఒకసారి మాకోసం. చూడు చూడు వామ్మో. ఒకవైపే చూడు, చూసావంటే మాడి మస్ అయిపోతుంది. చాలా బేస్ ఉంది వాయిస్ లో. ఎన్టీఆర్ ఫ్యాన్. లేదు ఇంకొక డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నాకు ఫ్లూట్ ఊదనం రాదు. ఓకే, డి ప్రకాష్ రాజ్, ఇది కరెక్ట్. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినందుకు వన్స్ అగైన్ హ్యాపీ పేరెంట్స్ డే. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే, ఉత్తరం పంపిస్తాం. భువనేశ్వరి చూడు. ఏ హన్సిక, బి లక్ష్మీరాయ్, సి సునీల్, డి రామ్. ఫైనల్. ఏ నగ్మా అనిపిస్తోంది నాకు. హన్సికయేనా? నేనే తప్పు చెప్పా, హన్సికానే. బి లక్ష్మీరాయ్. ఈ రాయ్ అయితే కరెక్ట్ కాదు. నయనతార. స్నేహ. ఈ రాయ్ నీకు రివర్స్ లో తగిలింది. సి సునీల్ కరెక్ట్. చూద్దాం. డి రామ్ కదా. ఓకే, చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. వైష్ణవి వంతు చూద్దాం.
వరుణ్ తేజ్, ఏ వరుణ్ తేజ్, బి లక్ష్మీ మంచు, సి డి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, కైకాల్ సత్యనారాయణ గారు. కైకాల్ సత్యనారాయణ గారు. ఓకే. సి కమల్ హాసన్. ఫైనల్. ఫైనల్. ఏ వరుణ్ తేజ్. చూద్దాము. బి లక్ష్మీ మంచు. సి కమల్ హాసన్ గారు. అవునా? ఎస్. డి ఎవరు? కైకాల సత్యనారాయణ గారు కాదబ్బా ఇది. అమ్మో దర్శనం సుబ్రహ్మణ్యం గారు. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. భువనేశ్వరి, మీ అమ్మా నాన్నగారిని పిలు. అమ్మా నాన్న రండి. ఆమెకే కొత్తగా ఉంది, మన గురించి తెలిసింది వాళ్ళ అమ్మా నాన్న అని. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఇల్లే స్వర్గమాయే పెదజల్లే మూగ ప్రేమల్లోన. చిన్నప్పుడు మీరు చేతులు పట్టుకొని నడిపిస్తే ఆ అమ్మాయి భుజం పట్టుకొని ఇప్పుడు ఆడిస్తుంది. ఏ యువర్ సెంటియా? ఏంటి ఇవాళ అంటే ఆ ఇమోషనల్ కనెక్ట్ తోనా? జస్ట్ లైక్ దట్. చెప్పు, అలాగే ఆ ఎమోషన్ లోనే చెప్పే అమ్మ గురించి నాన్న గురించి. నన్ను కన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి జన్మ వీళ్ళకి పుట్టాలనుకుంటున్నా. ఓకే, అదిగా వచ్చేస్తాంది. ఆయన కొంచెం గట్టాడు, ఆయనకు అప్పుడే రావట్లేదు, ఇంటికెళ్ళి తలుపులు వేసుకుని నడుస్తాడు. అందరికి కనిపించేలాగే. నాన్నలు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అందుకని అలా యాక్ట్ చేస్తారు అనమాట. నిజంగా ఎవరు బాగా వీకో తెలుసా ఆడపిల్లల విషయంలో? నాన్నలు చాలా వీక్. అసలు ఆడపిల్లల విషయంలో అమ్మలైనా కొంచెం అది చేయి అనగలుగుతారు, కానీ నాన్నలు మాత్రం అసలు అనలేరబ్బా. మీ విషయంలో కూడా అలాగే ఉండుంటుంది కదా నాన్న? ఎంతమంది పిల్లలండి? 2 అండి. పాప? బాబు. బాబు. బాబు ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ సెకండ్ ఇయర్. మీరేమిటి ఖైదీలాగా అక్కడికి వెళ్ళి నిలబడ్డారు? కమ్ ఇయర్. చెప్పు, నీకోసం ఏమేం చేస్తుంటారు అమ్మ నాన్న? నాకు ఏది కావాలన్నా కొనిస్తారు కాదనకుండా. ఇంకా నీకు ఎలాంటి విషయాల్లో సపోర్ట్ అందిస్తారు? అన్ని విషయాల్లో. నీ చదువు విషయంలో అన్ని. నువ్వు బయటకి ఎప్పుడైనా వెళ్ళాలి నీ ఫ్రెండ్స్ తో పాటు అంటే వాళ్ళు ఏమంటారు? ఏమనరు, జాగ్రత్త అంతే, సపోర్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు కాలేజ్ వెళ్తూ ఉన్నావు నువ్వు, సో మీకు బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు అవసరాలు ఉంటాయి, లైక్ పార్టీస్ జరుగుతాయి, ఒక్కోసారి లేట్ అవుతుంది. ఫోన్ చేసి చెప్పేస్తా ముందే. చెప్తావు? వద్దు అంటే వెళ్ళను, వెళ్ళమంటే వెళ్తా అంతే. వద్దు అంటే వెంటనే నువ్వు ఒప్పేసుకుంటావా, లేకపోతే లేదు కొంచెం బతిమాలతా, వినకపోతే వదిలేస్తా. మీరేం చేస్తారండి? పంపిస్తారా? పంపిస్తారా? మీరు? పంపిస్తాను, నమ్మకం ఉంది మా పాప. ఓకే. అబద్ధం చెప్పదు. ఏదైనా మెయిన్ గా కావాల్సింది అదే. సరేనా, నువ్వు అటు వెళ్ళు. మీరు ఇక్కడే ఉండండి, అక్కడ మాకు బస్సు వచ్చేస్తోంది, చూసేద్దాం. మీరు కూడా చూడండి. వైష్ణవి డార్లింగ్, చూద్దాం. అవును, 10 పాయింట్లు. నెక్స్ట్ చూద్దాం. మానస. సదరేపల్లి. సముద్రం అనే ఊరుందా ఏమిటి? కేద సముద్రము. కేద సముద్రం మీరు చూసారా? కే సముద్రం. ఏమో చూద్దాం. కే సముద్రం, అది ఆవిడ ఆడుంటే పాయింట్లు వచ్చేవి. నీకు పాయింట్లు పోయాయి 10. ఎవరికి ఇస్తావు? ఇక్కడ 50 ఉంది, అక్కడ 100, 110. తినకిస్తా. సాయిశ్రీ నీకు 10 తీసుకో. నెక్స్ట్ చూద్దాం.
భువనేశ్వరి ఏయ్ మీ అమ్మాయి బజర్ నొక్కింది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కరెక్ట్ చెప్పు. కరెక్టే. లేకపోతే అమ్మ వచ్చి తిట్టేస్తుంది నిన్ను. కరెక్టే. కొడతారా? కొట్టనండి. మీరు అదే అనుకుంటున్నారా? మీ అమ్మాయి నేను చెప్పింది చూడలేదు. అయ్యా నన్ను చూస్తూ ఉండిపోయారా? లేదు, ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అది. చూద్దాము. కృష్ణగాడి వీర ప్రేమ గాథ కరెక్ట్. 10. నెక్స్ట్ చూద్దాం. వైష్ణవి రేణిగుంట. ఇది చూసారా? రేణిగుంట. రేణిగుంటేనా? మీ ఊరేంటండి? మంగళగిరి. మంగళగిరి. మీది? ఏలూరు. ఏలూరు. దగ్గర దగ్గరే. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇందులో మేము డైలాగ్ వినిపించినప్పుడు బజర్ నొక్కకండి, క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కొచ్చు. డైలాగ్. పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా, అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా, వీళ్ళు సంపాదించిన ఆస్తేరా మీ ఇద్దరును. ఈ డైలాగ్ పెద్దరాయుడు సినిమాలోది. అందులో మోహన్ బాబుకి తండ్రిగా నటించిన హీరో ఎవరు? మానస. రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు ఏమిటి? వైష్ణవి. పాపరాయుడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎప్పుడైనా మన ఊరికి వెళదామా అంటే మల్టీప్లెక్స్ కి వెళ్ళమంటారు మా డాడీ. నాన్నమ్మ దగ్గరికి వెళదామా అంటే పబ్కి వెళ్ళమంటుంది అమ్మ. నేను పరికిణి కడితే ముచ్చటపడి మెటికలు విరిచే నానమ్మ లేని ఇల్లు ఏమిల్లు? నేను తప్పు చేస్తే దండించే తాతయ్య లేని ఇల్లు ఏమిల్లు? ఆ అమ్మాయి ఎమోషనల్ గా ఎవరి గురించి మాట్లాడుతుంది? భువనేశ్వరి. తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగు ఓనమాలు సినిమాలోది. అందులో హీరో ఎవరు? భువనేశ్వరి. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్ ప్లే చేసే ముందు వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్ని కలుద్దాం. వైష్ణవి పిలు. అమ్మా నాన్న రండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఏయ్ మీ డాడీని డీజేకి పంపిద్దాం. డి జూనియర్స్ కాదు, డిఎస్ కి పంపిద్దాం. డి సీనియర్స్. వెల్కమ్ అండి. హ్యాపీ పేరెంట్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ పేరెంట్స్ డే అండి. చాలా బాగా చేశారు ముగ్గురు, చాలా బాగుండింది. వైష్ణవి కాకుండా ఎంతమంది పిల్లలండి? బాబు. బాబు ఉన్నాడా? ఏం చదువుకుంటున్నాడు? బీటెక్ 3rd year. ఆయన బాగా డాన్స్ చేసి ఆయాస పడుతున్నారు. మంచి కావాలా? పర్వాలేదా? వైష్ణవి నువ్వు చెప్తావా ముందు అమ్మ నాన్నల గురించి? నేను ఎక్కడికి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇంట్లో మమ్మీ డాడీతో మొత్తం షేర్ చేసుకుంటాను. అట్లా షేర్ చేసుకుంటే నా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే అరవకుండా అలా కాదు మమ్మీ ఇలా చేయాలి అనేసి నార్మల్ గా ఫ్రెండ్లీగా చెప్తారు. అది బాగా ఇష్టం. అందుకే ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటా. ఎప్పుడు అంటూ ఉంటారు అసలు నాన్నమ్మ నీలో చూసుకుంటా, ఇంకా ప్రతిథింగ్ నీ స్పెషల్లీ మాకు నువ్వు వచ్చినప్పటి నుంచి అనేసి అంటారు. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు, చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు. నాకు ఏడుపు వస్తుంది. నాకు పిల్లలు గుర్తొస్తున్నారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మలు నాన్నలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. ఇంకా స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ తో వెళ్తా అని అన్నాను. అసలు ఎక్కడికి మమ్మీ ఫస్ట్ సినిమాకి వెళ్దామా, హాల్ కి వెళ్దామా, అలా పేరెంట్స్ వచ్చేస్తారు. మమ్మీలంతా అట్లాంటి మమ్మీ. అంటే కొందరు అపోజ్ చేస్తారు కదా, వద్దులే మమ్మీ వద్దు అని. కానీ ఎప్పుడు అడిగినా ఓకే మమ్మీ నాడు. ఇంకా నేను అడగక ముందుకి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, బిర్యానీ, స్వీట్స్ అన్ని చేసి పెడుతుంది. చేసేదంతా ఎవరి కోసం? మీకోసం. స్పెషల్ గా ట్రై చేసి నాకు అందులో కొంత మీ నాన్నకు కూడా ఇస్తుంది. మీ నాన్న లక్కీ. ఏమండి మీరు మాట్లాడండి ఇప్పుడు. మా అమ్మాయిని ఫ్రీగా పెంచుతుంది, మంచిగా హ్యాపీగా ఫ్రెండ్లీ ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉండాలి మమ్మీ. ఏది చేసినా మాకు చెప్పి ఏదైనా ఉంటే, ఏడు కనబోయేది ఉంటే, ఏమైనా ఉంటే
మేము సరిదిద్ది చెప్తాం, ఏదున్నా ప్రాబ్లం ఉన్నా అది చేస్తాం. ఓకే, మీరు చెప్పండి మీ అమ్మాయి గురించి. అన్నిట్లలో ఫస్ట్ తను, Okay. చదువులో ఫస్ట్, మేము చెప్పిన మాటలు వింటుంది. ఇంకా తన ప్రాబ్లం ఏముంటుంది, మనకు నచ్చిన విధంగా ఉన్నప్పుడు ఇంకా అన్ని హ్యాపీనెస్. ఇంకా స్పెషల్ ఏంటంటే డాడీ దగ్గర నుంచి అసలు మా తాతయ్యని కూడా మాతో పాటు చిన్న పిల్లల్లా చూసుకుంటారు. అసలు తినేటప్పుడు కూడా నాన్నగారు ఇది తినండి అది అనేసి చాలా కేరింగ్. అసలు మాకంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ డాడీకి ఇస్తారు. అది బాగా నేర్చుకున్నాను నేను. అంటే మా మ్యారేజ్ అయినాక 7 years కు మా అత్తమ్మ చనిపోయింది. ఓకే, ఇంకా మామయ్య. అంటే మీరు మీ తల్లిదండ్రులను ఎలాగైతే చూసుకుంటున్నారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారండి. థ్యాంక్ యూ. మీ నాన్న వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటే ఆయన ఎమోషనల్ అయిపోతున్నారు, నాకు అనిపిస్తోంది. మీ తాతగారు అదృష్టవంతులు చాలా. ఎందుకంటే మీ నాన్నగారు అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకులే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీడే పడుకునే ముందు వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఏం నాన్న ఎలా చేస్తారు అది అనేసి మాట్లాడుకుంటారు. బాగా మాట్లాడుకొని మాతో కూడా అసలు తినేటప్పుడు మంచిగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ తిని విల్ గో రెస్ట్ అనమాట. ఓకే, వెరీ నైస్. సరేనమ్మా, ఇంకా ఎమోషనల్ అయిపోతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళు, గేమ్ ఆడదాం. నెక్స్ట్ డైలాగ్. అసలు పెళ్లి గురించి అమ్మ మనసులో ఎన్ని కోరికలు ఉంటాయి తెలుసారా నీకు? ఎన్ని నగలు కొన్నారో, ఎన్ని చీరలు కొన్నారో అని ఇంటికి వచ్చిన బంధువులందరూ పొగుడుతూ ఉంటే తన కోడల్ని మహాలక్ష్మిలా గర్వంగా చూపించుకోవాలనుకుంటుందిరా. ఇక నాన్నైతే మనల్ని ఎత్తుకుని పెంచిన పాలేరు దగ్గర నుంచి పందులు వేసే పన్నుల దాకా బట్టలు ఇచ్చి నిండు భోజనం పెట్టి పెళ్ళంటే ఇదేరా అని ఊరంతా గర్వంగా చెప్పుకునేలా చేయాలి. రామ్ ఇమోషనల్ గా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సాయిశ్రీ పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? వైష్ణవి. రామ రామ కృష్ణ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. వైష్ణవి, నువ్వు నీ ఫీలింగ్స్ ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటావు? ఎక్కువ మమ్మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి అన్ని ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటా. పాకెట్ మనీ మాత్రం డాడీ దగ్గర. ఎందుకంటే డాడీ దగ్గరే పాకెట్ మనీ మమ్మీ దగ్గర ఉంటది. నెక్స్ట్ డైలాగ్. అదేరా మీ అమ్మా నాన్నలు చెప్పేది. మీరు ఇలాగే ఉంటే పైకి రాలేరని వాళ్ళు అంటారు, అలానే ఉంది గ్యారంటీగా పైకి వస్తామని మీరంటారు. వినడానికి రెండు కరెక్ట్ గానే ఉంటాయి. రే, వాళ్ళేం మిమ్మల్ని ఏ సచిన్ టెండూల్కర్ అబ్దుల్ కలాం అవమని అడగట్లేదురా, ఏదో కాస్త ప్రయోజకులు అవ్వమంటున్నారు. కనీసం మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏదో అవ్వండిరా. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు? వైష్ణవి. ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ సంబరం సినిమాలోది, అందులో హీరో ఎవరు? మానస. నితిన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరేమైనా వైష్ణవికి చెప్పాలనుకుంటున్నారా ఈ నెక్స్ట్ రౌండ్ కి సంబంధించి? ఇంకా లాస్ట్ రౌండ్ కదా, వాళ్ళకన్నా ఏమైనా బాగా ఆడాలి అలాంటివి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు, మీ డాడీ సూపర్. ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు win అవుతారు. అంతే, అంటే ఓన్లీ పాజిటివ్. దొడ్డుదారులు అవి అన్ని అసలు పట్టించుకోరు, ఓన్లీ పాజిటివిటీ. అలాగే ఉండాలండి. చెడ్డ చేసిన వాళ్ళ గురించి కూడా చెడు మాట్లాడొద్దు అంటాడు. అలా ఉండాలంటే కొంచెం కష్టం, ట్రై చేద్దాం. చాలా ఈజీ చాలా డాడీకి చాలా ఈజీ అది. సరేనండి, థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. మరోసారి మీకు కూడా హ్యాపీ పేరెంట్స్ డే. థ్యాంక్ యూ. సుమా సుమా అందరు పేరెంట్స్ వస్తే మేము ఒక సాంగ్ పాడతాం. ఓకే. పెంచిన నడిపించిన మా నాన్నకే నాన్నయ్యాలుగా, కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదరొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి, ఏ గిఫ్ట్ కావాలి నీకు? రైస్ కుక్కర్. భువనేశ్వరి. మానస. సాయి.
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది తీసుకొని ఇందులో పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి దీన్ని పట్టుకోండి. దాని తర్వాత దీన్ని లాగండి. మెల్లిగా ఈ గీత దాటించేసేయండి. ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడ అంటించండి. మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇటు పెట్టండి. లోపల పెట్టిన తర్వాతే బాల్ వేయాలి. అటువైపు ఆ లోపలికి వచ్చిన తర్వాతే బాల్ తీయాలి. రెడీ 1 2 3 గో. ఎప్పుడైనా పైన రెడ్ రింగ్ మాత్రమే పట్టుకోవాలి. ఇది దాటలే ఫుల్గా దాటాలి. తొందరగా దాటలే. అయ్యో పోయింది. ఇటు సైడ్కి రావాలి. నువ్వు వెళ్ళి అక్కడ నడుస్తున్నావు. అక్కడ స్టిక్కర్ కి ఉండేవే లెక్కెడతాము. టైం అప్. అక్కడి నుంచి లాక్కొని గీత దాటించినందుకు 10, అంటించినందుకు 10. సో నీకు 60 పాయింట్లు. రెడీ 1 2 3 గో. టైం అప్. 1 2 3 4 80 పాయింట్స్. రెడీ 1 2 3 గో. మెల్లిగా అమ్మమ్మ దాటలే గీత చూడు. దాటలే టైం అప్. 4 అంటే 80 పాయింట్లు నీకు కూడా. ఈ రోజు మన స్టార్ మైల్డ్ లో విన్నర్ అవ్వబోయేది ఎవరు? హైదరాబాద్ భువనేశ్వరియా, మేడ్చల్ వైష్ణవియా? చూద్దాము. భువనేశ్వరి, నీ టార్గెట్ 110. రెడీ 1 2 3 గో.
ఆరు పెట్టాలి నువ్వు, లేదంటే 5 పెట్టి ఒకటి దాటిచ్చేసినా చాలు. 4 అయిపోయాయి. కమాన్ కమాన్. భువనేశ్వరియా వైష్ణవియా ఇవాళ విన్నర్ ఎవరు? ఇప్పుడు టై అయిపోయి ఉంది, ఇంకొకటి దాటిస్తే విన్. టైం అప్. 500 పాయింట్లు. ఇద్దరికి టై అయ్యింది. ఇప్పుడు ఆ రింగ్ తీసేసాము, హూప్లా లేదు. మీరు డైరెక్ట్ బంతి తీసుకొచ్చి అక్కడ అంటించేసేయాలి. 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఫస్ట్ వైష్ణవిదా. ఈసారి మీరు ఆడేటప్పుడు లాస్ట్ పొజిషన్ మీరు ఎక్కడ ఉన్నారో కూడా కౌంట్ అవుతుంది. రెడీ? 1 2 3 గో. అరుగు, ఉరుకు 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 బిడ్డ ఉరుకు, చక్క ఉరుకు, ఏడ చూడకు ఉరుకు. 3 పెట్టేసింది. అబ్బా, ఆహా ఆహా, రివర్స్ గేర్ కూడానా? జాగ్రత్త, పడేవు. అరే 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 అరే. టైం అప్. 6 పెట్టేశావు, 7వది అక్కడ తీసుకొని జస్ట్ అక్కడే ఉన్నావు. ఇక్కడ ఉన్నా? లేదు లేదు, అప్పటికి ఇక్కడ, అక్కడ స్టాప్ ఇట్ అన్న టైంకి అక్కడ ఉన్నావు నువ్వు. 60 పాయింట్లు. 6 పెట్టింది కాబట్టి నువ్వు 7 అయినా పెట్టాలి, లేదంటే నువ్వు ఆ 7వ బంతిని తీసుకొని ఈ మధ్య వరకు వచ్చేసినా సరే. రెడీ? 1 2 3 గో. ఊరుకో, ఓ దౌడ్, ఏ కమాన్. మళ్ళీ వెళ్ళదు, పెట్టుకో సరిగ్గా. పరిగెత్తు, రన్నా. పెట్టేసింది 5. 6 7 తీసుకొని వెళ్ళిపోతే చాలు. ఊరుకు. తప్పు చెప్పే టైం కల్లా నువ్వు ఆల్మోస్ట్ ఆ గీత దగ్గరలో ఉన్నావు. 6 ప్లస్ తీసుకొని పరిగెత్తేటువంటి ఈ క్రమంలో విన్నర్ హైదరాబాద్ భువనేశ్వరి. కంగ్రాచులేషన్స్, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. అండ్ మీరందరూ మీ అమ్మా నాన్నల మనసు గెలుచుకున్నారు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. మీరందరూ కూడా మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎంతో బాగా, ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఇలాగే హాయిగా ఆనందంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.